ఎప్పుడైనా జావా కోడ్ రాస్తూ అరే ఇదెందుకిలా పనిచేస్తోంది అని ఆశ్చర్యపోయారా? పైకి కనిపించే సింటాక్స్ వెనుక జావాను నడిపించే ఒక కనిపించని మషీనరీ ఉంది. ఒక ప్రొఫెషనల్ డెవలపర్గా ఎదగాలంటే ఈ మషీనరీని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. పదండి, ఈరోజు ఆ రహస్యాల లోతుల్లోకి వెళ్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఒక చిన్న పజిల్తో మొదలుపెడతాం. తర్వాత బ్లూ ప్రింట్లో అంటే ఏంటి, బిల్డింగ్లో అంటే ఏంతో చూద్దాం. ఆ తర్వాత స్టాటిక్ కీవర్డ్ ఎంత పవర్ఫుల్ అనేది తెలుసుకుంటాం. వాల్యూస్ని ఆబ్జెక్టులుగా ఎలా మారుస్తారో చూసి, క్లాసుల లోపల క్లాసులు ఎందుకు కొంచెం డేంజరో అర్థం చేసుకుందాం. చివర్గా ఒక ప్రొఫెషనల్లాగా ఎలా ఆలోచించాలో చూద్దాం. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోతాం. జావాలో పైకి చాలా సింపుల్గా కనిపించే ఒక చిన్న కోడ్ ముక్క దాని వెనుక ఎంత పెద్ద కథ దాగి ఉందో చూపిస్తుంది. ఇది ఒక చిన్న పజిల్ లాంటిదన్నమాట. ఓకే, ముందుగా ఈ కోడ్ చూడండి. చాలా సింపుల్. 2 ఇంటీజర్ ఆబ్జెక్ట్లున్నాయి. ఒకటి ఏ, ఇంకొకటి బి. రెండింటికి ఒకే వాల్యూ ఇచ్చాం, 127. అంత సింపుల్గా ఉంది కదా? ఇప్పుడు అసలు ప్రశ్న, ఏ = బి అని చెక్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది? చాలామంది ఏమనుకుంటారంటే ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే ఏ, బి రెండు వేర్వేరు ఆబ్జెక్టులు కదా అని. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ సమాధానం ట్రూ. అదేంటి, ఎందుకలా? సరే, ఇప్పుడు ఒక చిన్న మార్పు చేద్దాం. ఆ 127 బదులు 128 పెడదాం. చూడండి, కోడ్ దాదాపు సేమ్, జస్ట్ ఆ ఒక్క నంబర్ మాత్రమే మారింది. మరి ఇప్పుడు ఏ =బి అని చెక్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఈసారి సమాధానం ఫాల్స్. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఒక్క నంబర్ మారితే రిజల్ట్ మొత్తం మారిపోయింది. ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే మనం జావా సింటాక్స్ లోపలికి, దాని కోర్ ఆర్కిటెక్చర్లోకి వెళ్ళాలి. ఈ పజిల్కి సమాధానం తెలియాలంటే ముందు మనం జావాలోని 2 చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే క్లాసులు మరియు ఆబ్జెక్టులు. వీటిని సింపుల్గా అర్థం చేసుకోవడానికి బ్లూ ప్రింట్లు మరియు బిల్డింగ్లో ఉదాహరణ తీసుకుందాం. చూడండి, ఒక క్లాస్ అంటే ఒక బిల్డింగ్ కట్టడానికి ఉపయోగించే బ్లూ ప్రింట్ లాంటిది. అంటే అదొక ప్లాన్ అన్నమాట. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆ బ్లూ ప్రింట్ని ఉపయోగించి మనం నిజంగా కట్టిన బిల్డింగ్. ఒకే బ్లూ ప్రింట్తో మనం ఎన్ని బిల్డింగ్లైనా కట్టొచ్చు కదా? అలాగే ప్రతి బిల్డింగ్కి దాని సొంత అడ్రస్, దాని సొంత పెయింటింగ్ ఉంటాయి. జావాలో మెమరీని 2 రకాలుగా వాడతారు. మొదటిది ప్రిమిటివ్ టైప్స్, అంటే ఇంట్, డబుల్ లాంటివి. ఇవి వాటి వాల్యూని నేరుగా స్టోర్ చేసుకుంటాయి, అది కూడా చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేయగలిగే స్టాక్ అనే మెమరీలో. రెండోది రెఫరెన్స్ టైప్స్, అంటే ఇంటిజర్, స్ట్రింగ్ లాంటి ఆబ్జెక్టులు. ఇవి అసలు వస్తువుని కాదు, ఆ వస్తువు యొక్క అడ్రస్ను మాత్రమే స్టోర్ చేసుకుంటాయి. అసలు ఆబ్జెక్ట్ ఎక్కడో హీప్ అనే పెద్ద మెమరీలో ఉంటుంది. ఈ చిన్న తేడా మన పజిల్ని సాల్వ్ చేయడానికి చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మనం స్టాటిక్ అనే ఒక పవర్ఫుల్ కీవర్డ్ గురించి మాట్లాడుకుందాం. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది క్లాస్లోని వేరియబుల్స్ లేదా మెథడ్స్ని ఒక్కో ఆబ్జెక్ట్కి కాకుండా మొత్తం క్లాస్కే సొంతం చేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక స్టాటిక్ మెంబర్ అనేది మొత్తం క్లాస్కి సంబంధించిన ఒక కామన్ టూల్ లాంటిది. అది ఏదో ఒక బిల్డింగ్కి, అంటే ఆబ్జెక్ట్కి సంబంధించింది కాదు, మొత్తం బ్లూ ప్రింట్కే, అంటే క్లాస్కే చెందింది. అందుకే మనం కొత్తగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండానే డైరెక్ట్గా క్లాస్ పేరుతో దాన్ని వాడేయొచ్చు. ఈ టేబుల్ చూస్తే ఆ తేడా ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, స్టాటిక్ మెంబర్లు ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే క్లాస్ లోడ్ అయిన వెంటనే. అవి మెటాస్పేస్ అనే స్పెషల్ మెమరీ ఏరియాలో ఉంటాయి. కానీ ఇన్స్టెన్స్ మెంబర్లు అలా కాదు. మనం ఎప్పుడైతే కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అప్పుడు మాత్రమే అవి హీప్ మెమరీలో క్రియేట్ అవుతాయి. మెమరీని ఇలా వేరు చేయడం జావా పర్ఫార్మెన్స్కి చాలా ముఖ్యం. ఓకే, మనం మొదట్లో చూసిన పజిల్ దగ్గరికి మళ్ళీ వద్దాం. దాన్ని సాల్వ్ చేసే టైం వచ్చింది. దాని సమాధానం వ్రాపర్ క్లాసులు మరియు ఆటోబాక్సింగ్ అనే 2 కాన్సెప్ట్లల్లో దాగి ఉంది. జావాలో ఉన్న ప్రతి ప్రిమిటివ్ టైప్కి దానికి కరెస్పాండింగ్గా ఒక ఆబ్జెక్ట్ వెర్షన్ ఉంటుంది. దీన్నే వ్రాపర్ క్లాస్ అంటాం. ఉదాహరణకి చిన్న ఇంట్కి పెద్ద ఇంటిజర్, చిన్న డబుల్కి పెద్ద డబుల్, ఇలా అన్నమాట. ఇవేం చేస్తాయంటే సింపుల్ వాల్యూస్ని ఒక ఆబ్జెక్ట్ లాగా ప్యాక్ చేస్తాయి.
ఇక్కడే మన పజిల్కి సమాధానం దొరుకుతుంది. పర్ఫార్మెన్స్ కోసం ఇంటిజర్ క్లాస్ ఏం చేస్తుందంటే, తరచుగా వాడే నంబర్ల కోసం లోపల ఒక క్యాష్ మెయింటైన్ చేస్తుంది. ఈ క్యాష్లో -128 నుండి 127 వరకు ఉన్న నంబర్ల ఆబ్జెక్టులు రెడీగా ఉంటాయి. సో మనం ఇంటిజర్ a = 127 అన్నప్పుడు జావా కొత్త ఆబ్జెక్టులు క్రియేట్ చేయదు. బదులుగా ఆ క్యాష్లో ఆల్రెడీ ఉన్న 127 ఆబ్జెక్ట్ అడ్రస్ని aకి bకి రెండింటికి ఇచ్చేస్తుంది. అందుకే a = b ట్రూ అయింది. మరి 128 సంగతేంటి? ఆ నంబర్ క్యాష్ రేంజ్ బయట ఉంది. కాబట్టి జావా ఏం చేస్తుందంటే, a కోసం ఒక కొత్త ఆబ్జెక్టుని, b కోసం ఇంకో కొత్త ఆబ్జెక్టుని హీప్ మెమరీలో క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు రెండింటి అడ్రస్సులు వేర్వేరు. అందుకే ఈక్వల్ టు ఆపరేటర్ వాటి అడ్రస్సులను పోల్చి ఫాల్స్ అని చెప్పింది. అది వాల్యూస్ని కాదు, అడ్రస్లని చూస్తుంది. ఈ ఆటోబాక్సింగ్ మన పనిని ఈజీ చేసినా కొన్నిసార్లు ఇది ప్రమాదకరం. ముఖ్యంగా లూప్స్ లోపల మనకు తెలియకుండానే వేల కొద్దీ అనవసరమైన త్రో అవే ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిపోయి పర్ఫార్మెన్స్ పడిపోతుంది. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఒక నల్ వ్రాపర్ని అన్బాక్స్ చేయాలని చూస్తే వెంటనే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన గోల్డెన్ రూల్ ఏంటంటే, ఆబ్జెక్ట్ల లోపలున్న విలువలను పోల్చడానికి ఎప్పుడూ డబుల్ ఈక్వల్స్ టు వాడద్దు. డాట్ ఈక్వల్స్ మెథడ్ మాత్రమే వాడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జావాలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంది. అదేంటంటే, ఒక క్లాస్ లోపల ఇంకో క్లాస్ని రాయడం. వీటిని ఇన్నర్ క్లాసులు అంటారు. ఇవి కోడ్ని నీట్గా ఆర్గనైజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ వీటి వల్ల ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అదే మెమరీ లీక్స్. ఈ మాట వెనుక ఉన్న ప్రమాదం చాలా పెద్దది. విషయమేంటంటే, ప్రతి నాన్ స్టాటిక్ ఇన్నర్ క్లాస్ ఆబ్జెక్ట్కి దాన్ని క్రియేట్ చేసిన ఔటర్ క్లాస్ ఆబ్జెక్ట్తో ఒక కనిపించని లింక్, ఒక బంధం ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఆ ఔటర్ క్లాస్ పని అయిపోయినా ఈ ఇన్నర్ క్లాస్ ఆబ్జెక్ట్ బ్రతికే ఉంటే, ఆ లింక్ వల్ల గార్బేజ్ కలెక్టర్ ఔటర్ క్లాస్ని మెమరీ నుంచి తీసేయలేదు. దాంతో మెమరీ అనవసరంగా నిండిపోతుంది. దీన్నే మనం మెమరీ లీక్ అంటాం. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? చాలా సింపుల్. స్టాటిక్ నెస్టెడ్ క్లాస్. దీనికి ఔటర్ క్లాస్తో అలాంటి లింక్ ఏదీ ఉండదు. కాబట్టి కోడ్ని ఆర్గనైజ్ చేయడానికి క్లాస్ లోపల క్లాస్ రాయాల్సి వస్తే మెమరీ లీక్ అయ్యే రిస్క్ లేకుండా సేఫ్ సైడ్ ఉండటానికి ఎప్పుడూ స్టాటిక్ నెస్టెడ్ క్లాసులనే వాడటం బెస్ట్ ప్రాక్టీస్. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ టెక్నికల్ విషయాల అన్నింటినీ ఇప్పుడు కొన్ని సింపుల్ రూల్స్గా మార్చుకుందాం. ఒక ప్రొఫెషనల్ డెవలపర్లా ఆలోచించడమంటే ఇదే కదా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు. 1. ఆబ్జెక్ట్ల విలువల్ని పోల్చడానికి ఎప్పుడూ డాట్ ఈక్వల్స్ మాత్రమే వాడాలి. 2. లూప్స్ లోపల ఆటోబాక్సింగ్ పర్ఫార్మెన్స్ని దెబ్బతీస్తుందని గుర్తుంచుకోవాలి. 3. మెమరీ లీక్స్ రాకుండా ఉండాలంటే నాన్ స్టాటిక్ ఇన్నర్ క్లాసులకు బదులుగా స్టాటిక్ నెస్టెడ్ క్లాసులనే వాడాలి. ఇక చివరిగా అందరికీ కామన్గా ఉండే కాన్స్టెంట్స్, మెథడ్స్ కోసం స్టాటిక్ కీవర్డ్ని వాడాలి. చూశారు కదా, జావా అంటే కేవలం మనం రాసే కోడ్, దాని సింటాక్స్ మాత్రమే కాదు, దాని వెనక మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పెద్ద ఆర్కిటెక్చర్ ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనం ప్రతిరోజూ రాసే కోడ్ని మనకు తెలియకుండా ఇలాంటి కనిపించని శక్తులు ఇంకా ఏమేమి నడిపిస్తున్నాయో.